హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. నేను అడిగింది మీ గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు, మీ గురించి అంటూ రుద్ర అంతకన్నా అసహనంతో ప్రశ్నిస్తూ ఉంటే, నేను చెప్పింది కూడా నా గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు, మీ అమ్మ గురించి. ఏ మనిషినైతే నువ్వు మొదటిసారి చూడగానే పాదాలు తాకి నీ ప్రేమని గౌరవాన్ని తెలిపావో ఆ మనిషి గురించి. మా ఇద్దరి ప్రేమని తనలోనే దాచుకొని తనని తాను వెలివేసుకుంటూనే నీకు ప్రాణం పోసిన ఆ పిచ్చి తల్లి గురించి. చావు తనను వెంబడిస్తుందని తెలియక ప్రతిసారి నీ కోసం వెతుక్కుంటూ ఆ మృత్యుకి ఎదురు వెళ్తున్న మయూరి గురించి అంటూ కంఠపదంగా సిద్ధార్థ చెప్తూ ఉంటే చిన్నవిగా మారిన రుద్ర కళ్ళు విస్మయంతో నిండిన కోపాన్ని నింపుకున్నాయి. రుద్ర ఎమోషన్ ఏదైనా సరే తీసుకోవడానికి సిద్ధపడ్డ సిద్ధార్థ్ అప్పటి వరకు మయూరి గురించి గర్వంగా గొప్పగా చెప్పిన వాడే. నా గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు చెప్తూ ఉంటే వినడానికి గొప్పగా ఉంది, కానీ మీ అమ్మకి బాయ్ ఫ్రెండ్గా ఉండే అర్హత నాకు లేదు అంటూ తన ప్రేమ మీద నమ్మకం నిలపలేదన్న చిన్న మౌంతో సిగ్గుపడుతూ చెప్పారు. అలలతో కళ్ళల్లో నేగే కడలి అంతరంగం ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది అన్నట్టు అదే నిశ్చలత్వంతో, సో నా బయోలాజికల్ ఫాదర్ మీరు అంటూ ఏ భావం లేని వదనంతో ప్రశ్నించాడు రుద్ర. గాంభీర్యం ధ్వనిస్తున్న రుద్ర కళ్ళలోని ఎరుపు పిడుకులు బిగిసిన అతని ఓర్పు గమనిస్తూనే, సర్టిఫికెట్ ఇచ్చుకోవడానికి రాలేదు, నిన్నొక్కసారి కళ్ళారా చూసి మయూరికి నిన్ను చూపించి పురిటిలోనే నిన్ను దూరం చేసిన శత్రువు గురించి తెలుసుకోవడానికి వచ్చాను అంటూ చెప్పారు కంట తడి చేరుతున్న తండ్రి మనసుతో. మరి నా వెంట పడి ఎందుకు తిరుగుతున్నారు అంటూ పంటి బిగువున ఆవేశాన్ని అణిచిపెడుతూ అడిగితే, ఒక డాక్టర్గా నీ వెంట ఉండాల్సిన అవసరం ఉంది. శత్రువులని ఐడెంటిఫై చేసే వరకు నీ చుట్టూ ఉన్న ఏ ఒక్కరిని నమ్మడానికి లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను తప్ప నీతో మరొకరు వచ్చే ఛాన్స్ లేదు అంటూ సిద్ధార్థ్ జెన్యూన్ గా క్లారిటీ ఇస్తే, కుంభవృష్టికి ముందు నిలిచిన నిశ్శబ్దంలా సూటిగా సిద్ధార్థునే చూస్తూ, అందుకేనా ఇలా చిన్నపిల్లాడి వేషాలు వేస్తున్నారు అంటూ నిలదీసిన రుద్ర గుండె సడి హెచ్చింది. రుద్ర, ప్లీజ్ బీ కామ్. నేను నీ పాస్ట్ లేదా నీ ఫ్యూచర్ ఏది డిస్టర్బ్ చేయను. నీకు తెలిసిన మయూరి గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇండియన్ ఐకాన్గా నీ గురించి తెలుసుకున్నప్పుడే నాకు నీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక నా ఎమోషన్స్ అంటావా, నిజమే, చాలా మందికి నేర్పించాను, బట్ నా వరకు వస్తే కానీ తెలియలేదు ఎమోషన్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని. చిన్నప్పుడు పద్య భాగంలో ఒక పద్యం ఉంది, అది మీ ఏజ్కి ఉందో లేదో తెలియదు, కానీ పుత్రుడు పుట్టినప్పుడు కాదు, నలుగురు ఆ పుత్రుని కొనియాడినప్పుడే పుత్రోత్సాహమని చదివాను. అప్పుడు కంఠస్థ పట్టి అప్పచెప్పి బెస్ట్ అనిపించుకోవడం వరకే తెలుసు, బట్ ఈరోజు అందులోని అంతరార్థంతో పాటు అవధుల్లేని ఆనందం నిలువెత్తు నీ రూపంలో నా ముందు నిలిస్తే ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కావటం లేదు. అనాథగా మిగిలిపోయిన నా జీవితానికి అతి పెద్ద ఆనందం నువ్వు. ఆపటం చేత కావటం లేదురా. నువ్వు పుట్టింది తెలియదు, పుట్టినప్పుడు చూడలేదు, పెరిగింది కూడా చూడలేదు, ఈ రోజు వరకు నువ్వు సాధించిన విజయాలు ఏవి కూడా చూడలేదు, కానీ ఈరోజు నీ పక్క నుండి నిన్ను, నీ యాక్షన్, నీ స్ట్రాటజీ, నీ బ్రిలియంట్ బ్రెయిన్ అన్నీ చూస్తున్న నాకు మళ్ళీ చిన్న పిల్లాడినైపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే కేరింతలు కొడుతున్న పిచ్చి ఆనందం చూపించకుండా ఉండలేకపోయాను. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదురా అంటూ కన్నీళ్లతో రుద్రకి క్లోజ్గా వచ్చి రెండు చేతులతో చెంపలందుకోవడానికి ఆరాటపడ్డవారే ఆ చేతుల వైపు రుద్ర చూసిన చురుకైన చూపుతో పాటు కంటిగట్టు తాటుతున్న కన్నీటి చుక్కలని తాకకుండానే ఆగిపోయారు. అరుణుడి ఎరుపు నింపుకున్న రుద్ర కళ్ళలో నిప్పు నీరు ఏకకాలంలో చూస్తున్న బరువైన ఎమోషన్తో అతి కష్టంగా ఊపిరి ఉగ్గబట్టి చేతులు వెనక్కి తీసుకున్న సిద్ధార్థ్ కన్నీళ్లతో అటుపక్క తిరిగిపోతే ఒక్క నిమిషమే అయినా తెలియకుండా ఇద్దరి మధ్య ఒక యుగల్లా అతి బరువుగా కదిలింది. చైర్స్ లో ఉన్న సిద్ధార్థ్ ఫోన్ ఇంకా బోర్డింగ్ పాస్ రుద్ర చేతిలోకి చేరితే కుడి పక్క నుంచి చల్లగా తగులుతున్న గాలికి నెమ్మదిగా తల తిప్పి చూశారు సిద్ధార్థ్.
విండో ఓపెన్ చేసి చూస్తున్న రుద్ర మీద కళ్ళు తిప్పేసరికి ఫోన్ కిటికీలో నుంచి బయటకు వెళ్ళి 3 అంతస్తుల ఎత్తు నుంచి నేలను తాకితే, రుద్ర ఏం చేస్తున్నావు అంటూ సిద్ధాంత్ రెస్పాండ్ అయ్యే లోపే తల మీద ముక్కలు ముక్కలు చేసిన బోర్డింగ్ పాస్ విసిరేశాడు రుద్ర. స్థాణువైపోయిన సిద్ధాంత్ ఆలోచన, ఆశ్చర్యం, అడగాలి అనుకుంటున్న ప్రశ్నలు, ఇంకా అన్ని ఎమోషన్స్ కళ్ళెం వేసినట్టే ఒక్కసారిగా నిలిచిపోతే చెంపల మీద జారుతున్న చుక్కా చుక్కా నీటితో చంపేసేలా సిద్ధార్థిని చూస్తూనే కళ్ళకి గాగుల్స్ పెట్టుకున్న రుద్ర ఒక 10 సెకండ్స్ అనుకుంటా కదలకుండా కొత్తగా తండ్రి పోస్టులోకి వచ్చిన ప్రొఫెసర్ని స్కాన్ చేసి తన థింగ్స్ తీసుకుని బలమైన అడుగులతో వేగంగా వెళ్ళిపోయాడు. ఆ ఫ్లైట్కి లాస్ట్ పాసెంజర్ రుద్ర కావడంతో సిద్ధార్థ్ చూస్తూ ఉండగానే ఫ్లైట్ గాలిలోకి ఎగిరితే అది కనుమరుగవుతూ ఉండగానే నేలను కరుచుకున్న ఫోన్ ముక్కలు రుద్ర చెప్పడంతో ఒక సెక్యూరిటీ పర్సన్ తీసుకొచ్చి సిద్ధార్థ్కి ప్రెజెంట్ చేసి వెళ్ళాడు. తిరస్కరణో లేక బహిష్కరణో ఏదైనా సరే అది క్షణికమైన ఆవేశం లేదా ఆత్మీయతతో కలిగిన ఉద్వేగం కాదు. రుద్ర ప్రతి ప్రశ్న వెనుక ఒక అంచనా ఉంది, ఒక పరిశీలన ఉంది. తన సమాధానం, తన మనోభావం కొడుకుకి నచ్చలేదు. అది క్లియర్గా తెలుస్తున్న రుద్రుడి రిజెక్షన్ కి పగిలిపోయిన ఫోన్ పీసెస్ తో సిద్ధార్థ్ అక్కడే కూలబడితే నిజం చెప్పి బరువు దించుకున్న గుండె ఇప్పుడు కొడుకు రిజెక్షన్ తో తగలబడిపోతున్న ఫీలింగ్ ఆ తండ్రిది. వినోద్ రిటర్న్ జర్నీలో ఉంటే తనతో పాటు ఉన్నారు పాండే గారు కూడా. వేద్ నుంచి కాల్ వస్తూ ఉంటే మీటింగ్ అయిపోగానే కాల్ చేయమన్న చిన్న బాస్ మాట గుర్తొచ్చి ఫోన్ వినోద్ గారికి చూపిస్తే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, నా గురించి అడిగితే లేనని చెప్పు అని చెప్తూ ఉంటే ఇప్పుడు కొడుకు అడిగే ప్రశ్నలు, ఆ తర్వాత తనకు పెరిగే బీపీ దృష్టిలో పెట్టుకుని తప్పని బరువు తలకెత్తుకున్న పాండే వినోద్ చెప్పినట్టే అటెండ్ చేసిన కాల్ కి స్పీకర్ బటన్ ఆన్ చేశారు. ఎక్కడున్నారు అంటూ కోపంతో అరిచినట్టే ఉన్న వేద్ ప్రశ్నకి, అది చిన్నబాబు బయటున్నాను, చాలా ముఖ్యమైన పని, కాసేపు ఆగి నేనే మీకు కాల్ చేస్తాను అంటూ ఆ క్షణం స్కిప్ చేయడానికి పాండే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన కంగారు తడబట్టు తెలుస్తూ ఉన్నా కూడా డాడ్ ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించాడు వేద్. మీటింగ్ లో ఉన్నారు అంటూ అలవాటు పడిపోయిన సమాధానం తడవకోకుండా ఇచ్చేశారు పాండే. అనుకున్నాను, నాకు కాల్ చేసే టైం కూడా లేదు డాడ్కి, అది కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కదా అంటూ వేద్ ఇరిటేటింగ్ గా అడుగుతూ ఉంటే, అవును బాబు, మీటింగ్ అయిపోగానే నేను సార్కి మీకు కాల్ చేయమని విషయం చెప్తాను అంటూ ఎప్పటిలా వినయంతో రిప్లై ఇచ్చి, ఉండరా బాబు అంటూ అడిగితే, ఆఫీస్లోనే ఉన్నాను పాండే, మార్నింగ్ నుంచి ఏ పని చేయకుండా మార్చి మార్చి న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతున్నాను. ఏ ఛానల్ పెట్టినా ఆయన గారి పెద్ద కొడుకు గురించే చూపిస్తున్నారు. జస్ట్ రైట్ నౌ కిడ్నాప్ అయిన పురుషోత్తంని అదే హాస్పిటల్ ముందు కిడ్నాపర్స్ వదిలేశారు. ఇదంతా మిస్టర్ రుద్రాంశ్ మెహతా క్రెడిట్. వాడు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే డిపార్ట్మెంట్ కన్నా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయని హెడ్లైన్స్ లో వాయించేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో మీరు వాడికి సెండ్ ఆఫ్ ఇస్తున్న ఫొటోస్, మీడియా నుంచి కొడుకుని దూరం పెట్టిన ఆ గొప్ప తండ్రి ఫొటోస్ హైలైట్ అవుతున్నాయి. వాడితో పాటు ఉంటే డాడీతో పాటు మీకు కూడా నేను గుర్తుండనని చాలా చక్కగా ప్రూవ్ చేశారు అంటూ వేద్ కచ్చిగా అంటూ ఉంటే నిజం తెలిసిపోయిన సిచ్యువేషన్ కి బిక్కమొహంతో వినోద్ని చూశారు పాండే. అప్పటికే కార్ సైడ్ కి తీసి ఆపిన వినోద్ ఫోన్ తీసుకుంటే, ఏమీ అనొద్దు సార్ అంటూ సైగలతోనే చెప్తున్నారు పాండే. అదేమీ పట్టించుకోకుండా, వేద్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, స్కూల్ కిడ్లా ఏంటి గోలా అంటూ వినోద్ సీరియస్ అవుతూ ఉంటే, ఆ రోజులే బాగున్నాయి డాడ్, ఈ నిమిషం వరకు మీరు పక్క నుండి నడిపించిన నాటకం అస్సలేమీ బాగాలేదు. ఏం జరుగుతుంది అని అడగడం మీకు గోలగా ఉంది. ఆఫ్టర్ ఆల్ మీతో ఒక ఫోన్ కాల్ మాట్లాడటానికి నేను ఇంత గోల చేయాల్సి వస్తోంది. ఇదంతా మీ కంటికి కనపడదు. సంపాదించేవాడు మాత్రమే మీ కంటికి కనిపిస్తాడు. అందుకే వాడి వెనకపడి తిరుగుతున్నారు. మీ క్రెడిట్, మీ బిజినెస్ స్ట్రాటజీ, మీ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్, ఇవి మాత్రమే మీకు కావాలి అంటూ ఇష్టానికి అరుస్తూ వేద్ కోపంతో ఊగిపోతూ ఉంటే, షడప్ వేద్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అందరూ రుద్రలా ఉండరు. నువ్వింకా ఆ రోజుల్లోనే ఉండాలి అనుకుంటే దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను. అందుకోసం నువ్వు నన్ను బ్లేమ్ చేస్తే మర్యాదగా ఉండదు. ఒక్కసారి నువ్వు గిరిగీసుకుని ఉన్నా నీ పిచ్చిని దాటి వస్తే అర్థమవుతుంది ఈ తండ్రి ఆరాటం ఏంటో
అంటూ అంతే ఆవేశంతో వినోద్ ధరిస్తూ ఉంటే కంట్రోల్ చేసే అవకాశం లేకుండా పోయింది పాండే గారికి. నెవర్, మీలా నేను ఎప్పటికీ మారను. డబ్బు డబ్బు అంటూ ఎంతసేపు సంపాదించడం తప్ప మరొక ప్రపంచం లేనట్టు బ్రతికే మీరు నాకు ఎప్పటికీ నచ్చరు. ఐ హేట్ యూ డాడ్, ఐ రియల్లీ హేట్ యూ. నేను నా ప్రపంచంలోనే ఉంటాను. నేను అనుకున్నది సాధిస్తాను, సాధించి చూపిస్తాను అంటూ తండ్రికి సవాల్ విసిరి, నేను వెంటనే ఇండియా రావాలి పాండే, నీ పక్కనే ఉన్న ఆ మనిషికి చెప్తారో లేదా మీకు జీతాన్నిచ్చే రుద్రకి చెప్తారో నాకు అనవసరం. ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ చేసి కాల్ చేయండి అంటూ అదే ఫైనల్ డెసిషన్ అన్నట్టు గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటే, కుదరదు అంటూ కార్ రూఫ్ లేచిపోయేలా అరిచారు వినోద్. కుదురుతుంది, కుదిరి తీరాలి. నేను మీ పర్మిషన్ అడగటం లేదు, నేను చేయాలనుకున్నది మాత్రమే చెప్తున్నాను. మీ ప్లాన్స్కి అడ్డుగా ఉంటాననే కదా నన్ను ఇక్కడ ఈ విధంగా కట్టేశారు. అక్కడ ఏం జరుగుతోందని ప్రతిసారి ఫోన్ చేసి అడుక్కునే కర్మ నాకు అవసరం లేదు. నాకు నచ్చిన చోట నచ్చినట్టుంటాను. నేను ఇండియా వస్తున్నాను అంటూ అంతే ఆవేశంగా తేల్చి చెప్పేస్తే, డోంట్ బీ స్టూపిడ్. వెళ్ళేటప్పుడు నీకు చాలా చెప్పి పంపించాను, మళ్ళీ మొత్తం వదిలేశావు. ఇప్పుడు నీతో పాటు నీ భార్య ఉంది, నీకంటూ అక్కడ ఒక బాధ్యత ఉంది. మధ్యలో వదిలేసి రావడం ఓడిపోవడమే వేద్. ఒక్కటి, అట్లీస్ట్ ఒక్కటి, ఈ ఒక్క ప్రాజెక్ట్ అయినా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయి. నా చిన్న కొడుకు కూడా సమర్థుడని గొప్పగా చెప్పుకుంటాను అంటూ వినోద్ అంటూ ఉండగానే, నాకు మీ సర్టిఫికెట్ అవసరం లేదు డాడ్ అంటూ కాల్ కట్ చేశాడు వేద్. ఎన్ని విధాలుగా చెప్పినా వీడి మూర్ఖత్వం వదలటం లేదు. ఇంకా ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వీడికి అర్థమవుతుంది అంటూ వినోద్ రైజ్ చేసుకున్న బీపీతో ఫైర్ అవుతూ ఉంటే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో మౌనంగా వినోద్ గారి కోపాన్ని కేకల్ని భరిస్తున్నారు పాండే. నీలిమ గారి ఆవేశం, ఆందోళన రెండు తగ్గడంతో అందరినీ భోజనానికి తీసుకొచ్చారు జమయంతి. అప్పటికే ఐరా, చేతన్, శేఖర్ భోజనం అయిపోవడంతో టైం దాటి భోజనాలు చేస్తున్న అందరినీ ఓసారి చూసి, మార్చలేని దానికి ఆకలి చంపుకొని ఆలోచనలు పెంచుకోవద్దు అంటూ విశ్వ ప్రతిసారి తనకు చెప్పే మాటే అందరికీ చెప్పి మయూరి బయటకు వెళ్తే, ఆవిడే చెప్పినంత తేలిక కాదు ఆలోచన లేకుండా ఉండడానికి అంటూ అప్పటికి వదలని కోపంతో కస్సమన్నారు నీలిమ. తల్లి చేతికి చిక్కితే తినడం తప్పదని మైత్రి పేరు చెప్పి శిఖర్ తప్పించుకుని వెళ్ళిపోతే, ఇప్పుడు మన అరుంధతి మేడం ఎక్కడికి వెళ్ళారు అంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఐరాను పై నుండి కిందకి విడ్డూరంగా చూస్తూ, ఎన్ని టెన్షన్స్ మధ్య ఎలానే నీ బుర్ర ఇంకా ఇలా ఆలోచిస్తుంది అంటూ చికాకు చూపాడు చేతన్. రుద్ర రిటర్న్ వస్తున్నాడు. ఇప్పుడు ఈ నీలంబరి బయటికి వెళ్ళింది. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అంటూ ఐరా అనగానే ఆధారపడ్డ చేతన్, అది నోరా ఇంకేమననా అని అరుస్తూనే ప్రొఫెసర్కి ఫోన్ కొడితే కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. స్విచ్ ఆఫ్ అని చెప్తున్న కాంటాక్ట్కి మాడిపోయిన ముఖంతో ఐరాని చూస్తే, ఎందుకో నా సిక్స్త్ సెన్స్ వార్న్ చేస్తోంది, ఏదైనా ప్రిపేర్గా ఉండాలి అంటూ చేతన్కి అడ్వైస్ చేసి, బీస్ట్ బాబు ఇంటికి వచ్చేలోపు ఒక స్లీప్ వేసి ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వాలి అంటూ రూమ్కి వెళ్ళింది ఐరా. అది చూస్తున్న చేతన్, ఎన్ని టెన్షన్స్ మధ్య దీనికి నిద్ర ఎలా వస్తుందో అనుకుంటూనే తన రూమ్కి వచ్చిన చేతన్ మళ్ళీ కావ్య వచ్చి డిస్టర్బ్ చేయకుండా రూమ్ లాక్ చేసుకుని ప్రొఫెసర్ని కాంటాక్ట్ అవ్వడం కోసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే, సరిగ్గా అప్పుడే ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటున్న సిద్ధార్థ్ ఇక అర్ధరాత్రి సమయానికే జోధ్పూర్లో ల్యాండ్ అవుతారు. విశ్వక్ సొంత ఇంటి చుట్టూతా చీకటి చెదిరిపోయేలా లైట్స్ ఆన్ చేసి పని వాళ్ళందరినీ ఇళ్ళకి పంపించాడు బేరునాథ్. తండ్రి ఫోటో తగలపెట్టిన మయూరి ఆవేశం వెనక మండిపోతున్న గుండెలోని తల్లి ప్రేమని తన కళ్ళతో చూసిన విశ్వక్ పరిస్థితి పెద్దావిడికి చెప్పి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసిన బేరునాథ్, ఏ పాటికి మేడం రావాలే అనుకుంటూనే గేట్ దగ్గర సెక్యూరిటీని హెచ్చరించి లోపలికి రిటర్న్ అయిన బేరునాథ్ మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి గేట్స్ ఓపెన్ అవుతూ ఉండడంతో మళ్ళీ వెనక్కి పరుగులు పెడితే, 80s మోడల్ రాయల్ కార్ గేటు దాటడమే ప్రధాన గుమ్మం వైపు దూసుకుపోయింది. దానికోసం మళ్ళీ గుమ్మం వైపు పరుగులు పెట్టిన బేరునాథ్ కారులో నుంచి మేడం కాలు బయట పెట్టేసరికి ఎగదన్నుతున్న ఆయాసాన్ని గొంతులోని నొక్కిపెట్టి చేతులు బిగించి కారు డోర్ సైడ్ తలదించి నిలబడ్డాడు ఉరుకుల పరుగుల మీద. ఎంత మర్యాద అందుకుంటున్నా 6 పదులలో మిగల పండిన జామ పండు రంగులో ఉన్న ఆడ మనిషి కర్ర సాయంతో కారు దిగింది.
ఆ కాలపు 9 గజాల చిన్న గడి మైసూర్ సిల్క్ శారీని గోచి స్టైల్లో కట్టి వెనక నుంచి ముందుకు తీసిన పళ్ళు నడుముకు దోపుంటే ఆ మడతలు కలిసే చోట నడుముకు బిగించిన బెల్టులా ఉన్న వెండి వడ్డానం, 2 కాళ్ళకి వెండి కడియాలు, అలాగే చేతులకి వెండి కడియాలతో పాటు 2 లావుపాటి బంగారు కడియాలు, తల మీద సగం నెరిసిన జుట్టుకి రంగు గింగు లాంటివి ఏ ఆర్భాటాలు లేకుండా భుజాల వరకు కవర్ చేస్తున్న పట్టుపరద వస్త్రధారణతో చూడగానే చేతులు జోడించే రూపం కాస్త వంగబడిన ఒంటి తీరులో కూడా ఇంకా గట్టిగా బలంగా టీవీగా ముందుకు పోతూ ఎక్కడున్నాడు అంటూ గదిమినట్టే అడిగారు. లోపలున్నారమ్మా. వచ్చింది మొదలు ఆపకుండా తాగుతూనే ఉన్నారు అంటూ దించిన తలతో నోటికి చెయ్యి అడ్డేసుకుని చెప్పిన బేరునాథ్ని చూస్తూ, వాడు తాగుతూ ఉంటే నువ్వు పోస్తున్నావా? మొన్ననే చచ్చి బతికాడు, చూసుకునే పని లేదా అంటూ గద్దిస్తూనే పెద్ద పెద్ద అడుగులతో ఇంట్లోకి వచ్చిన రావల్ పద్మినీదేవి వీల్ చైర్లో తాగుతున్న విశ్వక్ని చూడడమే అందుబాటులో ఉన్న డెకరేషన్ గ్లాస్ పీస్ని కర్రతో నేలకు కొట్టింది. తాగడం ఆపిన విశ్వక్ అటు తిరిగి చూస్తూ, ఓ వచ్చారా, చాలా కాలానికి వచ్చారు అంటూనే మళ్ళీ తాగుతూ ఉంటే, నువ్వు బతికుంటేనే ఏదైనా సాధించగలవని తెలిసే తాగుతున్నావా అంటూ ఉరుముతున్నట్టే అడుగుతూ ఉంటే, ఎవరి కోసం బతకాలి, ఇంకా ఎవరున్నారు నాకు? మయూరిని ఇష్టపడ్డ ఒకే ఒక్క కారణానికి ఈరోజు నా జీవితంలో అన్నీ కోల్పోయినా బేకారిలా మిగిలాను. జీవితకాలం కష్టపడ్డ ఆస్తులు ఆ రుద్ర సొంతం చేసుకున్నాడు. కొడుకుని పోగొట్టుకున్నాను. భార్యని నా చేతులతో నేనే చంపుకునేలా చేసింది. మొత్తంగా నన్ను సర్వనాశనం చేసిన మయూరి కొడుకుతో ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగొచ్చిన ప్రియుడితో కులుకుతూ నవ్వుతూ హాయిగా ఉంది. కేవలం దాన్ని ప్రేమించిన ఒకే ఒక్క అపరాధానికి, అన్ని సంతోషాలకి దూరంగా దాన్ని దక్కించుకోవాలన్న పంతంతో ఎన్ని సంవత్సరాలు దాని వెనకే పడి తిరిగాను. అయినా దానికి నేను కనపడలేదు, నా కష్టం కనపడలేదు, నా కోరిక ప్రేమ ఏదీ కనపడలేదు. కొడుకు గురించి నిజం తెలిసిన మరుక్షణం నిలువెత్తు నీ అన్న ఫోటోని పెట్రోల్ పోసి తగలెట్టింది అంటూ నీరు కప్పిన నిప్పులా కసితో రగిలిపోతూ విశ్వక్ చెప్తున్న మాటలకి చిన్నపాటి విస్మయం ముసల్దాని మొహంలో. ఏమన్నావు? వాడి ఫోటో తగలపెట్టిందా? నిజమే చెప్తున్నావా? నువ్వు చూసావా? రాథోడ్ వంశ ప్రతిష్టని తన భుజాల మీద మోసి మోసి మట్టిలో కలిసిన నా అన్న రావెల్ రఘువీర్ రాథోడ్ ఫోటో తన కూతురు మయూరి తగలపెట్టిందా అంటూ అమిత ఆశ్చర్యంతో మళ్ళీ అడుగుతున్న పద్మినీదేవి కళ్ళు ఆ వయసులో కూడా మెరుగు అద్దిన వెండిలా మెరమిలా మెరుస్తూ ఉంటే, అవును పిన్ని, తగలబెట్టింది, నా కళ్ళ ముందే తగలబెట్టింది. అప్పటికి ఇప్పటికీ దాని పొగరు ఏమాత్రం తగ్గలేదు. 16 ఏళ్ల వయసుకే కోతకొచ్చిన కొత్త పంటలా నా కంటికి కనిపించింది. ఆ పొగరు, ఆ దర్పం, దాని అందం చూసి ఆశపడ్డ నా కోరిక ఒక్కసారి కూడా నా చేతికి చిక్కలేదు. ఇక నా వల్ల కాదు. ఇంకా నటిస్తూ బ్రతకటం నా వల్ల కాదు. ఎన్ని సంవత్సరాల నా ఎదురుచూపు నా కోరిక తీరేలా దాన్ని సర్వనాశనం చేసి నా చేతులతోనే దాని ప్రాణం తీసి అది చెప్పినట్టే మరో పెళ్లి చేసుకుంటాను. ఆపై రాథోడ్ వంశానికి ఏకైక వారసుని నేను మాత్రమే. మీ పంతం చెల్లించి మీ కోరిక తీరుస్తాను. నా కోరికతో పాటు పోగొట్టుకున్న సర్వం చేజిక్కించుకుంటాను అంటూ ఆవేశంతో రగిలిపోతూనే చేతి ముందున్న ఆల్కహాల్ బాటిల్స్ మొత్తం నేల మీదకి తోసేశాడు విశ్వక్ అరుపులు, ఆవేశం, ఆక్రోశం ఏది పెద్దవిడి చెవికి చేరటం లేదు. ఆ ముసలి కంటికి కనబట్టం లేదు. తన మేనకోడలు తన అన్న ఫోటో తగలబెట్టిందన్న ఆనందంతో నిండిపోయిన ముఖంతో ఆ దృశ్యాన్ని తలుచుకుంటూనే ఆ ఇంటి గోడల మీద నిలిచి ఉన్న తన భర్త ఫోటో ముందుకు వెళ్ళి కన్నీళ్లతో తడిమి చూసుకుంటున్నారు. మరి అసలు ఈ పద్మినీదేవికి మయూరి తండ్రిపై ఎందుకింత ద్వేషం పగ? మయూరి దృష్టిలో తండ్రి కారణంగా చనిపోయిన పద్మిని ఎలా బతికొచ్చింది? అసలు విశ్వక్ ఎవరు? పద్మినిని పిన్ని అని ఎందుకు పిలుస్తున్నాడు? విశ్వక్ నిజరూపం మయూరి తెలుసుకుంటే రుద్ర ల్యాండ్ అయ్యే టైంకి ఐరా ఊహించినట్టు మయూరి ఎయిర్పోర్ట్కి చేరుతుందా? మయూరి రుద్ర ఎదురు పడితే ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.